ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కాలేదు. లిక్కర్ కేసులో అనిల్ ప్రమేయం ఉందా అనేది తేల్చేందుకు విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఈడీ అధికారులకు లెటర్ రాసిన అనిల్ విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు. మరోవైపు కవితతో ములాఖతుకు కూడా అనిల్ రాలేదు. కేటీఆర్, హరీష్ రావులు కవితతో ములాఖతుకు వెళ్లారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శర్మ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శర్మ, ఈ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత భర్త ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కాలేదు. హాజరు కాకపోవడానికి ఆయన చెప్పిన రీజన్స్ ఏంటి? కవిత అరెస్ట్ తర్వాత మొట్టమొదటిసారిగా ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించినటువంటి వివరాలను ఆ ప్రకటనలో పేర్కొంది. కవితను అరెస్టు చేసేటువంటి సమయంలో ఆమెకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఇబ్బందులకు గురి చేశారు అనేటువంటి విషయాన్ని కూడా ఆ ప్రకటనలో చాలా స్పష్టంగా ఈడీ పేర్కొంది. అరవింద్ కేజ్రీవాల్ తో, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో సంబంధాలు ఉన్నట్టు చాలా స్పష్టంగా ఈ ప్రకటనలో పేర్కొంది. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు ఆప్ నేతలకు ముడుపులు చెల్లించిన వ్యవహారంలో కవిత పాత్ర చాలా కీలకంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఈ ప్రకటనలో పేర్కొంది. అలాగే 245 ప్రాంతాలలో సర్చెస్ చేశామని, అలాగే 5 ఛార్జ్షీట్లను, సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు, ఒకటి మెయిన్ ఛార్జ్షీట్ ను దాఖలు చేసినటువంటి విషయాన్ని కూడా ఈడీ తన ప్రకటనలో పేర్కొంది. 15 మందిని మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ కి సహా 15 మందిని ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టు చేసినటువంటి విషయాన్ని కూడా అందులో పేర్కొంది. అయితే 128 కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించి కూడా జప్తు చేసినట్టు పేర్కొన్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఈడీ ఈ ప్రకటన విడుదల చేసింది. ఇవాళ 2వ రోజు కవిత విచారణ పూర్తయింది. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం, ఒక 15 నిమిషాల క్రితం కవిత సోదరుడు కేటీ రామారావు, అలాగే బీఆర్ఎస్ నేత హరీష్ రావు, వీళ్ళిద్దరు కూడా ములాఖతులో కవితను కలిసేందుకు ఈడీ కార్యాలయానికి వచ్చారు, లోపలికి వెళ్లారు. అలాగే వారిద్దరితో పాటు లాయర్ మోహిత్ రావు కూడా ఈ ఈడీ కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం లోపల ములాఖత్ అన్నది కొనసాగుతోంది. రేపు విచారణ సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఐటెం నెంబర్ 3, 15వ కోర్టులో విచారణ ఉంది కాబట్టి దాని విషయానికి సంబంధించి మరి ఆమెతో ఏం మాట్లాడతారనేది ఒకటి చూడాలి. ఇవాళ విచారణకు సంబంధించినటువంటి వివరాలు ఆమెతో మాట్లాడేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. మరి ఇవాళ విచారణకు సంబంధించి ప్రకటన విడుదల చేసిన దాన్ని బట్టి చూస్తే 100 కోట్ల నిధులు, 100 కోట్ల రూపాయల సౌత్ గ్రూప్ కు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి ఇంకా ఎటు ఆమె నుంచి అధికారికంగా ఆమె నుంచి నిర్ధారణ అన్నది కానట్టుగా తెలుస్తోంది. వాళ్ళ దగ్గర అయితే ఆధారాలు ఉన్నాయి కానీ నిర్ధారణ కానట్టుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి వాళ్ళ విచారణ అన్నది జరిగింది. మరోవైపు అనిల్, కవిత భర్త అనిల్ ఇవాళ ములాఖత్కు రాలేదు. ఇవాళ ఆయనకు నోటీసులు, హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు కానీ ఆయన ఇవాళ రాలేదు. 10 రోజుల వరకు తాను ఈడీ కార్యాలయానికి రాలేనని ఒక లేఖ రాసినట్టు సమాచారం ఉంది. అంటే మరి ఈ కేసులో ఆయన ప్రమేయం ఉందా లేదా, దానికి సంబంధించినటువంటి విచారణ జరగాల్సి ఉంది కాబట్టి మొన్న 3 రోజుల క్రితం ఇదే రౌజ్ అవెన్యూ కోర్టులో కూడా ఈడీకి సంబంధించినటువంటి లాయర్ ఈ విషయాన్ని చెప్పారు. సోమవారం విచారణకు హాజరు కావాలని తాము నోటీసులు ఇచ్చామని చెప్పారు. మరి ఇవాళ విచారణకు రాకపోగా 10 రోజుల వరకు తాను విచారణకు హాజరు కాలేనంటూ ఒక లేఖ రాసినట్టు సమాచారం ఉంది. మరి ములాఖతులో కూడా కవిత భర్త అనిల్ రావాలి. ములాఖతులో కవితతో మాట్లాడాల్సిన అంశం కూడా ఉంది కానీ మరి ములాఖతులో ఆయన రాలేదంటే లేఖ రాసిన దాన్ని బట్టి చూస్తే 10 రోజుల వరకు మరి ఈడీ కార్యాలయానికి అనిల్ వచ్చేటువంటి అవకాశాలు మనకు కనిపించట్లేదు. మరి కేసుకు సంబంధించే ఆయన విచారణ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే అనిల్ ఈ ములాఖత్కు రానట్టుగా మనకు తెలుస్తోంది. ఓకే శర్మ.